హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈజ్ ఓంకారం, నల్గొండ డిస్టిక్, తెలంగాణ స్టేట్. మేము నిన్న బోయావాల సర్వే గురించి ఇరేహల్ మండలం మల్కన్గుడి గ్రామానికి వెళ్ళాము. అక్కడ మేము తెలుసుకున్న విషయాలు ఏంటంటే, అక్కడ చాలా పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎస్టీ బోయ వాళ్ళు ఎస్టీ కింద ఉండాల్సింది పోయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే బీసీ వర్గం కేటగిరీ కింద ఉన్నారు. వాళ్ళని ఈ సర్వే ద్వారా ఎస్టీలోకి మార్చడానికి ప్రయత్నించడానికి సర్వే కిందకి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మేము తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఆ ఊరు అనేది ఒక మంచి భూలోక స్వర్గంగా నాకు అనిపించింది. నా లైఫ్లో 2 గుట్టల మధ్య ఒక విలేజ్. అసలు అక్కడ సిగ్నల్స్ కూడా అంతగానో లేవు. అక్కడ ఎక్కువ మెయిన్గా మొత్తం బంజర్ భూమి, అంటే ఏమి పంటలు పండవు. ఒక్కొక్కరికి 8 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నప్పటికీ వాళ్ళకి ఎలాంటి ఆదాయం అనేది ఉండదు. రీసోర్సెస్ అంటే ఇప్పుడు వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ ఎక్కువ భూమి ఉన్నప్పటికీ వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ ఉండదు. అసలు చెరువులు కానీ కుంటలు కానీ బావులు కానీ అస్సలు లేవు. ఇక్కడ ఏంటంటే దక్షిణ భారతదేశంలో దక్షిణాంధ్ర ప్రాంతంలో పెన్నా నది అని ఉంది, రివర్ ప్రవహిస్తుంది. దీనికి మరొక పేరు పినాకిని అని పేరు కూడా ఉంది. ఈ పినాకిని నది కర్నూలు జిల్లాలోని నందిదుర్గల్ ప్రాంతంలో కోలార్ డిస్టిక్లో జన్మిస్తుంది, చెన్నకేశవ కొండల్లో జన్మిస్తుంది. ఇది మొదటగా అనంతపురంలోని, ఇప్పుడు ఒక జిల్లా డివైడ్ అయ్యింది, దాని పేరే సత్యసాయి డిస్టిక్. అక్కడ ముందు ప్రవేశించి తర్వాత అనంతపురం, తర్వాత వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా, తర్వాత నెల్లూరు జిల్లాకు ప్రవహించి నెల్లూరు జిల్లాకి ఈశాన్య దిశలో ఊట్నూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు వచ్చేసి 595 కిలోమీటర్లు. ఉన్నప్పటికీ ఈ నది ద్వారా ఎలాంటి జీవనది అయినప్పటికీ ఇక్కడ మేము సర్వేలు తెలిసింది ఏంటంటే, ఆ నదీ జలాలు మాత్రం ఇక్కడ వాళ్ళకి ఎవరికి సరఫరా అవ్వడం లేదు. ఆ జలాలతోటి ఎలాంటి సాగులోకి భూమి అసలు లేదు. ఈ పల్లెటూరు వాతావరణంలో చాలా అందంగా చాలా మంచిగా ఉంది. ఇక్కడ మరొకటి ఏంటంటే, ఇక్కడ సెల్ సిగ్నల్స్ లేకపోవడం మరొక ప్రాబ్లంగా ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు.